ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో ఎవరి ద్వారానైనా చిన్న నష్టం కలిగితే వెంటనే వారి మీద చాలా కోపం వస్తుంది. ఒక్క మాటతో ఎవరైనా మనల్ని నొప్పించినా కూడా వారిని క్షమించడానికి చాలా కష్టపడదాం. కానీ యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టారండి, ముళ్ళ కిరీటం పెట్టారు, అవమానించారు, మేకులతో సిలువకు కొట్టారు. అటువంటి పనులు చేసిన ప్రజల విషయమై, సైనికుల విషయమై యేసు ప్రభు వారి సిలువలో పలికిన మొదటి మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అన్నారు. సృష్టిని సృష్టించిన దేవుడు, పాపము లేని పరిశుద్ధుడు, ఒక్క మాటతో ఆ శత్రువులందరినీ నశింపజేయగలరు. కానీ క్షమించడాన్ని ఎంచుకున్నారు. యేసు ప్రభువారు శిష్యులతో ఒక సందర్భంలో ఈ విధంగా అంటారు, మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయడని. యేసు ప్రభువారు ఆ మాట చెప్పడం వరకే కాదు, కానీ సిలువలో ఆ మాటను నెరవేర్చి చూపించారు. యేసు ప్రభువారు మనందరినీ క్షమించారండి. అదే మాదిరిని మనము కూడా కలిగి ఉండాలని ఆయన నేర్పించారు. గనుకనే స్తెఫనుని రాళ్లతో కుట్టినప్పుడు ఆ ప్రజల విషయమై స్తెఫను, ప్రభువా వారి మీద పాపము మోపకుమని వారిని క్షమించాడు. పౌలు గారిని కొరడాలతో కుట్టినప్పుడు, ఈడ్చినప్పుడు, చెరసాలలో బంధించినప్పుడు కూడా ప్రజల విషయమై మిమ్మల్ని హింసించి వారిని దీవించుడి గాని శపింపవద్దు అని అన్నారు. అంటే క్రైస్తవుని నోటికి దూషించుట, శపించుట తగదండి. పేతురు భక్తుడు కూడా కీడుకి ప్రతి కీడు అయినను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడని అంటారు. అంటే క్రైస్తవుడు ఎటువంటి పరిస్థితులలోనైనా నోటితో నిందించకూడదు, దూషించకూడదు, కీడు చేయకూడదు. కానీ యేసు ప్రభువారు చూపిన మాదిరి ప్రకారము ఇతరులను క్షమించాలి. బైబుల్ చెప్తుంది, మనుషుల అపరాధములను మనము క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడంటండి. ఒక రాజు మారువేషంలో చెరసాలను దర్శించి ఒక ఖైదీ కథ విని జాలిపడి, నిన్ను క్షమిస్తే నీవేమి చేస్తావని అడిగాడట. వెంటనే ఆ ఖైదీ కోపముగా, నన్ను బంధించిన వారిని హతమార్చడమే నా మొదటి పని అని అన్నాడట. ఆ మాట వినగానే రాజుగారు అతని అభిప్రాయాన్ని మార్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అంటే ఆ ఖైదీకి క్షమాపణ లభించే అవకాశం వచ్చింది, కానీ అతని హృదయం ఒకరిని క్షమించడానికి సిద్ధముగా లేదు. ద్వేషం ఉన్న చోట దేవుని కృప నిలవదండి, కానీ క్షమించే హృదయం ఉన్న చోట దేవుని ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. క్షమించని మనసు సిలువని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు, కానీ క్షమించే హృదయము సిలువను ప్రతిబింబిస్తుంది. గనుక యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన మొదటి మాటను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రతి విషయంలో ఇతరులను క్షమిద్దాం, క్రీస్తు ద్వారా క్షమించబడదాం. ఆమేన్.